కుటుంబ గొడవలు జగన్మోహన్ రెడ్డికి శాపంగా మారబోతున్నాయా? ఒకవైపు సౌభాగ్యమ్మ, మరోవైపు షర్మిల ఇప్పుడు కడప బరిలో దిగబోతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిలో ఒక భయం మొదలైంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, జగన్మోహన్ రెడ్డిలో ఓటమి భయం మొదలైందని, ఇప్పటికే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా ఓటమి భయంతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద ఒకవైపు సౌభాగ్యమ్మ గారు పోటీ చేయడం, మరోవైపు కడప ఎంపీ స్థానంలో షర్మిల గారు పోటీ చేయడం, ఇవన్నీ వెరసి అసలు జగన్మోహన్ రెడ్డికి కుటుంబంలో ఉన్నటువంటి గొడవలన్నీ శాపంగా మారబోతున్నాయి అంటూ కూడా కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్న నేపథ్యంలో ఏంటి సార్ దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు అన్నా చెల్లెళ్ళు సవాలండి ఇది. షర్మిల గారు ఎప్పుడైతే కాంగ్రెస్ బాధ్యతలు తీసుకున్నారో అప్పటి నుంచి మొదలుపెట్టింది. అసలు ఆవిడ తెలంగాణలో పార్టీ పెట్టడానికి కూడా వాళ్ళ అన్నతోటి విభేదించి వచ్చి పెట్టినప్పుడు మనం కొంచెం విమర్శించాం. నీకు ఆ ఇంట్లో హాని జరిగితే ఇంటి ముందు ధర్నా చేస్తున్నాం ఏంటన్నట్టుగా మాట్లాడాం. ఇప్పుడు మొత్తానికి ఎలాగైతే ఆవిడ అందరూ వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడుతుంది. జగన్కి ఓటేయొద్దు, ఇతను ఎలక్షన్లో ముఖ్యమంత్రి అయిందని మారిపోయాడు, మా ఇద్దరికి అన్యాయం చేస్తున్నాడు, సొంత చెల్లెలకి న్యాయం చేయలేకపోతున్నాడు, బాబాయ్ మర్డర్ కేసు హంతకులకి కాపాడుతున్నాడు, అసలు వీళ్ళకి కూడా భాగస్వామ్యం ఉందేమో, ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు. షర్మిల గారి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి మాత్రం ఆవిడ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు గారితో చేతులు కలిపి చంద్రబాబు గారి ఆదేశాల మేరకే సొంత ఇంటి మీద అంటే పుట్టింటి మీద షర్మిల యుద్ధం చేస్తున్నారు. షర్మిల ఎన్ని కుయుక్తులు పన్నినప్పటికీ కడపలో అవినాష్ రెడ్డి గెలవడం ఖాయం అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదే ఆయన వ్యాఖ్యలు చూసాం. ఆయన ఏమంటున్నాడంటే, వివేకానంద రెడ్డి గారు మర్డర్ చేస్తుంటే ఇతను చూస్తా నిలబడిపోయాడంట, అమాయకుడిగా ఆపలేకపోయాడంట. అమాయకుడు పక్కన కూర్చోబెట్టి సిగ్గులేదండి వాళ్ళకి. ఎంత బరి తెగించి మాట్లాడుతున్నారు. ఇలాంటివి మాట్లాడితే ఈ ప్రజలు ఇంకా ఒళ్ళు మండిపోద్ది. ఇప్పుడు షర్మిల గారు కానీ సునీతారెడ్డి గారు పోరాటం మామూలు పోరాటం అండి. వాళ్ళ నాన్నగారిని అంత క్రూరంగా చంపి సినిమా కూడా వచ్చింది వివేకం అని. దాని ఒక ఛానల్లో అయితే, ఒక యూట్యూబ్ ఛానల్ అయితే 3.5 మిలియన్లు చూసారు. ఇక మిగతా అన్ని ఛానల్స్లో కలిపితే ఇంకో 3 మిలియన్లు ఉండొచ్చు, 2.5 మిలియన్లు ఉండొచ్చు. అంటే జనాల్లోకి జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా అయితే ఏదో అబద్ధం చెప్పేసి స్మార్ట్గా చెప్పేసి అబద్ధాలు ఆడించి నెట్టుకొస్తాడు. ఇప్పుడు కేసు ఎస్టాబ్లిష్ తప్పించుకోలేని విధంగా చిక్కడిపోయింది. ఇప్పుడు బయట వాళ్ళు విమర్శ చేశారనుకోండి, ఏదో రకంగా చంద్రబాబు గారి మీద వాళ్ళ మీద తోసేస్తాడు. అసలు అప్పుడే ఆ మర్డర్ చేసేసి గుండెపోటు అని చెప్పేసి తర్వాత ఇది గొడ్డలపోటు అని తెలిసిన తర్వాత కుట్లేసి ఆ రక్తం తుడిచేసి కట్లు కట్టేసి ఆ రక్తాన్ని పట్టుకొని చంద్రబాబు గారు తుడిచేశారు కదా. అప్పుడు ఇవాళ అది రివర్స్ అయింది. బూమరాంగ్ అంటారు దీన్నే. ఆ వాళ్ళు ఏదో ఉపయోగపడిందో ఇవాళ అదే పీక్ చుట్టేసుకుంది. ఇప్పుడు ఆ చెల్లెళ్ళు ఇద్దరు కూడా ఇది అన్యాయం, వివేక గారు జస్టిస్ ఫర్ వివేక, న్యాయం జరగాలి, ఆ దోషులు అసలు హంతకులు బయటపడాలి, ఎవరైతే పాత్రదారులు దొరికారో సూత్రధారులు కూడా దొరకాలి. అవినాష్ రెడ్డికి ఇప్పుడు రేపు మాపోతం బెయిల్ రద్దు అవుద్ది. సాక్షులకి ప్రాణహాని ఉంది. దస్తగిరి అన్న అతను పిటిషన్ వేసాడు. నాకు ప్రాణహాని, జైల్లో కూడా వెళ్ళిపోయి అతను బెదిరించారు, ప్రలోభ పెట్టడానికి ట్రై చేశారు. ఇవన్నీ చూపించాడు. ఆ సాక్ష్యాలతో సహా కోర్టుకు వెళ్తే కోర్టు ఎందుకు రద్దు చేయకూడదని అడిగితే సిబిఐ కూడా నీళ్ళు నమ్ములుతా ముందు వాళ్ళ పాత్ర కూడా ఉంది కదా ఇతను కొంచెం వదిలిపెట్టడానికి. ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ దాకా వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే, మాకు ఎందుకు వచ్చిన గొడవని అబ్బాయి రద్దు చేయాలని అంటున్నారు. సాక్షులను కాపాడాలంటే ఇతను బెయిల్ రద్దు అవ్వాల్సిందే అంటున్నారు. రేపు మాపు రద్దు అయిపోద్ది. ఇంకో 10-15 రోజుల్లో లేకపోతే వచ్చి వారమో రద్దు అయిపోవచ్చు. ఎప్పుడైనా రద్దు అయిపోద్ది. ఓకే, అతను బెయిల్ రద్దు అయిపోయి జైల్లోకి వెళ్ళిపోతాడు. షర్మిల గారు కడపలో పోటీ చేద్ది. ఇది మా చిన్నాన్న కోరిక, ఆఖరి కోరిక అంటుంది. ఖచ్చితంగా ప్రజలు ఆఖరి కోరిక తీరుతారు. వాళ్ళ నాన్న చచ్చిపోయినప్పుడు ఎలాగైతే ప్రజలు స్పందించారో డెఫినెట్గా వాళ్ళ చిన్నాన్న వాళ్ళ నాన్న డిఫరెంట్గా ఏముండదు. అక్కడ అందరిని ఆదుకున్న మనిషి కింద అతని పేరు ఉంది. బయట ప్రపంచానికి ఎలాగున్నా పులివెందుల కడప ఏరియాలో అతను మంచి పేరు ఉంది. వాళ్ళ కేడర్లో కనీసం వాళ్ళ కేడర్ అందరూ ఈ వెనకాల ఉండొచ్చు. ఒకవేళ అందరూ లేకపోయినా కానీ ఓడిపోతాడు. వాళ్ళ లక్ష్యం ఏంటి? అవినాష్ రెడ్డి వాడాల, అది నెరవేరుద్ది. అలాగే సౌభాగ్యం గారు పులివెందులు అంటున్నారు, ఆవిడ లక్ష్యం ఏంటి? జగన్మోహన్ రెడ్డి వాడాలి. వాళ్ళు గెలవకపోవటం సెకండరీ. వాళ్ళ లక్ష్యం ఏదైతే, ప్రధాన లక్ష్యం ఏదైతే ఉందో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి, అక్కడ అవినాష్ రెడ్డి వాడాలి, అది నెరవేరటానికి అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఇక రవీంద్రనాథ్ రెడ్డి గారు
బహిరంగంగా వాళ్ళ కార్యకర్తల సమావేశంలో వాళ్ళ పార్టీ సమావేశంలో ఇతను చాలా అమాయకుడు అని చెప్తున్నాడు పక్కన కూర్చోబెట్టుకుని. ఎంత దారుణం అండి అది, ఎంత బరితెగింపు వాళ్ళకి. ఆ గంగిరెడ్డి అన్న ఎవరో గంగిరెడ్డి అన్నవాడు చంపేసాడు, చంపేస్తే సొత్త కూర్చున్నాడు అంటే అతను. అంత దారుణంగా పని. 1-2 దెబ్బలంటే తెలియకుండా పడవచ్చు. కొట్టి నరికి చంపారు కదా అతను. అంత తేలిగ్గా సావలేదు అతను. లెటర్ రాయించారు కదా ఆయన చేత, అంటే కొట్టి లెటర్ రాయించారు, తర్వాత చంపారు. అంటే ఎంత దారుణంగా హింసించి ఉంటారో, ఎంత కసిగా చంపుంటారో. ఇవన్నీ బయటకు వచ్చిందారు. ఆ సినిమా చూస్తే తెలుస్తుందండి. వాళ్ళు సిబిఐ షార్ట్ షీట్ ఆధారంగా తీశారు డాక్యుమెంటరీ కింద. ఇప్పుడు ఇవాళ ప్రజలకి ఒక కడప జిల్లాలోనే కాకుండా, కడప పార్లమెంటు పరిధి, పులివెందుల పరిధిలో కాకుండా రాష్ట్రం అంతా ఇతను క్రూరత్వాన్ని, దుర్మార్గాన్ని, దోషులను కాపాడే విధానాన్ని అసలు ఈయనే ఉన్నాడే వెనకాలనేటువంటి అనుమానం అందరిలో వచ్చేసింది. రేపు మాపో గూగుల్ టేక్అవుట్ ద్వారా వీళ్ళు ఎవరెవరికి ఫోన్ చేశారు, ఎన్నింటికి ఫోన్ చేశారు, అసలు వీళ్ళు ఫోన్ సంభాషణలు ఏమైనా మొత్తం వచ్చినాయి అనుకోండి. అసలు సూత్రధారులు ఎవరో వెనకాల తెర వెనకాల నుంచి విలన్స్ బయటకు వచ్చినట్టు సినిమాలో లాస్ట్లో క్లైమాక్స్లో అలా వచ్చేస్తారు వీళ్ళు బయటికి. సిబిఐ ఎప్పుడు కూడా బాంబు పేలుతుందని నేను అనుకుంటున్నాను. నేను ఇన్నాళ్ళు వీళ్ళు సహకరించిన, గత ఎన్నికల్లో ఇతను సహకరించిన అన్నీ కంప్లీట్ ఉల్టా రివర్స్ అయిపోయినాయి. కేసీఆర్ అతని పని అప్పం అయిపోయింది. ఇప్పుడు అతని పని ఆ సీన్ సీతారా అయిపోయింది. సారు షెడ్కి వెళ్ళిపోయేలా ఉన్నారు. అయిపోయిందా? పైన మోడీ గారు పార్టీ మార్చేసాడు, ఇటు పొత్తులోకి వెళ్ళిపోయాడు, కూటమిలోకి వెళ్ళిపోయాడు. 3 విశ్రాంత అధికారులు, మాజీ జడ్జీలు అందరూ కూడా ఎవరు మాట్లాడితే సీ అంటారని. ఇంకా ఆయన తరఫున ఎవరున్నారు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు, తెలకపల్లి రవి ఇలాంటి వాళ్ళు కొంతమంది, సాయి గారు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది. వాళ్ళు విశ్వప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ బలం సరిపోతే అబద్ధాన్ని ఎంత మాట్లాడగలుగుతారు? అక్కడ ఏమి లేదని, ఎంతో ఉందని చూపించడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళ బలం సరిపోదు. నిజం మాట్లాడటానికి అప్పటి వరకు ఎవరికి తెలియనివాడు మాట్లాడినా నిజానికి నిలకడ మీద నిలబడద్ది. అబద్ధాన్ని ఎంత పాపులారిటీ ఉండి ఎంత గొప్పవాడి చేత మాట్లాడించినా ఆడు విలువపోతుంది తప్ప వాడు నిలబెట్టలేడు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే టైం చాలా బ్యాడ్. అతని వెనకాల ఉన్న సమాజంలో ఆంధ్రప్రదేశ్ అతని పరిపాలన ఇప్పుడు ఇలాంటి కేసులే కాకుండా, ఇలాంటి దుర్మార్గాలే కాకుండా ఆంధ్రప్రదేశ్ పరిపాలన అధ్వానంగా చేసిండే. పులివెందులకి ఈడు వచ్చిందారు ఏం చేయడరా బాబు అని చూసుకుంటే ఏమీ కనపడతలేదు. చంద్రబాబు గారు నయ్యం గంటిపేట రిజర్వాయర్ నీళ్ళు ఇచ్చాడు వాళ్ళందరికీ. ఇతను ఏం చేయడు, కనీసం ఓ సుక్క నీళ్ళు తీసుకురాలేకపోయాడు. ఇలాగా అతని పరిపాలనా వైఫల్యం, 3 రాజధానులను ముదనష్టపు ఆలోచన చేసి అసలు కొండ 4 మంది అయితే ఉన్న 4 పోయినట్టు చేసాడు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆశలన్నీ తాగడెట్టేసుకున్నాడు. లాండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, ఇచ్చిన మాట తప్పుతున్నాడు. తండ్రికి తగ్గ కొడుకుని నేను అతను పరిపాలన చేస్తానన్నట్టుగా వాళ్ళ బాబు ఏదో గొప్ప అన్నట్టు చెప్పాడు. ఆయనకన్నా చండాలంగా చేసి అతనే మంచోడు అనిపించాడు. ఇది పరిస్థితి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. దాంట్లో అన్నా చెల్లెళ్ళు సవాలు చెల్లెళ్ళది పై చేయి అవుతుంది. ఓకే సార్, నామినేషన్ కంటే ముందే ఒకవేళ అవినాష్ రెడ్డి బెయిల్ గనక రద్దయ్యి ఆయన గనక జైలుకి వెళితే ఆయన రాజకీయ భవిష్యత్తు ఇక ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందా? ఇంకా బయటకు రారండి. ఇంకా ఓకే, ఒక పక్క షర్మిల గారు పోటీ చేస్తున్నారు, ఇంకా ఆయనకు ఆ సీట్ అసలు దక్కదు. వీళ్ళకి రేపు అధికారం పోతుంది. ఇప్పుడు వాళ్ళు సిబిఐని ఇప్పుడు వరకు మేనేజ్ చేసుకోగలిగారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చేసిన తర్వాత వాళ్ళు లోపల పోయారనుకోండి ఇంకా రారు బయటికి. తర్వాత ప్రభుత్వం మారుద్ది కదా. తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత వీళ్ళ అధికారం అంతమైన తర్వాత చూడండి ఎలా ఉంటుంది వీళ్ళ బతుకు. వైనాట్ 175 వైనాట్ కుప్పం అంటూ నిన్న మొన్నటి దాకా బీరాలు బరికారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఇప్పుడు అసలు పులివెందుల్లో వాళ్ళ పిన్ని మీద గెలిచే పరిస్థితే లేదంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. మొదట్లో నా ఇంటికి బేకలేరు అన్నాడా? అవును. వైనాట్ కుప్పం అన్నాడు, వైనాట్ 175 అన్నాడు. ఇప్పుడేమన్నాడు, మీ బిడ్డని కాసుకోండి, మీరే కాపాడాలంటున్నాడు. వెర్షన్ ఎలా మారిపోయింది చూడండి. ఆయనకు తెలిసిపోయింది స్పష్టంగా. ప్రజల్లో స్పందన తెలియదండి వాళ్ళకి. ఎవడు వెళ్ళినా కానీ వాళ్ళలో సగం మంది పోటీ చేయరండి. నేను చెప్తున్నాను, ఎప్పటి నుంచో చెప్తున్నాను. సగం మంది పోటీ చేయరు. ఇతను బీఫారాలు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయి కూర్చుంటారు, తలుపు వేసేసుకుని ఫోన్ కట్టేస్తారు. కొంతమంది శ్రీలంక కట్టపోతారు, ప్యాకెట్లు ఆడుకుంటారు పోయి. చాలామంది అయితే పని చేస్తారు. మీరు చెప్పింది నిజమే. ఇప్పుడు గుంటూరు అభ్యర్థిగా సెలెక్ట్ చేసినటువంటి, గుంటూరు ఎంపీ అభ్యర్థిగా సెలెక్ట్ చేసినటువంటి కిలారు రోసయ్య, ఆయన నేను అసలు ఎంపీగా ఇక్కడ పోటీ చేయలేను, పెమ్మసాని మీద అసలు నేను గెలవలేను, ఆయనే కాదు అసలు టీడీపీ అభ్యర్థి ఎవరున్నా కానీ నేను గెలవలేను, సో అసలు నేను పోటీకి సిద్ధంగా లేను అంటూ చేతులెత్తేశారని. అందువల్ల గుంటూరు ఎంపీ బరిలో వైఎస్ఆర్సీపీ నుంచి ఆళ్ళ రామకృష్ణారెడ్డిని జగన్మోహన్ రెడ్డి నిలబెట్టబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో. అప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి టీడీపీకి ఇంకో 1,00,000 మెజార్టీ ఎక్స్ట్రా వస్తుందండి ఆ కమలాసన్ నేత. ఎందుకంటే అతను ఇంకా కిలార్ రోసయ్య మీద కొంత సానుకూలత ఉంటుంది. మంచి చేయలేదు, చెడు చేయలేదు. ఇతను బాగా చెడే చేసాడు. పైగా ఓవర్ యాక్షన్, సినిమా ఫోటోలు గిటోలు పెట్టి ఫుల్ ఓవర్ యాక్షన్ చేసాడు.
నిన్న మొన్న ఏమన్నాడు, వైజాగే కరెక్ట్గా ఉంటుంది, ఇక్కడికి ఎంతకన్నా కంపెనీలు రావు, రాజధాని మీద రకరకాల వ్యాఖ్యానాలు చేసాడు. అతను నిలదీసి అడిగేస్తున్నారు. ఒక నియోజకవర్గాలు అడిగేది ఇప్పుడు 7 నియోజకవర్గాలు అడుగుతారు. నిజంగా అతనికి అయితే ఇంకో 1,00,000 పెరుగుద్ది అతనికి, టీడీపీ క్యాండిడేట్కి. మామూలుగానే పెంసాని చంద్రశేఖర్ గారు దూసుకుపోతున్నాడు. ఈయన పోటీ చేతి ఇంట్లో పడుకోవచ్చు రకంగా చెప్పాలంటే. ఆల్రెడీ కర్నూలు ఆయన వదిలేసాడు. చిత్తూరు జిల్లాలో ఒక ఆయన టికెట్ ఇస్తారు, ఏకంగా టీడీపీలో జాయిన్ అయిపోయి. అవును. మీకు ఎవరున్నారండి? నెల్లూరు నుంచి శ్రీకాకుళం దాకా వాషౌట్. రాయలసీమలో ఇంతకన్నా దారుణంగా ఉంది పరిస్థితి. రేపు ఫలితాల తర్వాత తెలుస్తుంది.